హాయ్ అండి. ఈరోజు మనం వంకాయ పచ్చడి చూపించబోతున్నాను మీకు. వంకాయ కాల్చి పచ్చడి చేయాలి. ఇది ఇప్పుడు మనం ఆయిల్ రాసి ఇలా ఆయిల్ వంకాయకి ఆయిల్ రాయాలండి. ఆయిల్ రాయకపోతే కండ్రెక్కుతుంది. అందుకని వంకాయ ఆయిల్ రాసి అది కాల్చాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు, శనగపప్పు, మినప, ఆవాలు, జీలకర్ర పోపులు ఇవన్నీ ఇది కాల్చే లోపల నేను ఆనియన్ కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా వంకాయ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి వంకాయ కాల్చుకోవాలండి. బాగా బాగా మంట వస్తుంది కదా, దాన్ని మనం మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ కాల్చుతూ ఉండాలి. అది కాలిన తర్వాత కొంచెం చల్లారేక పైన ఉన్న తొక్క తీసేసుకోవాలి. ఇలా కాల్చుకుంటాను మొత్తం మంచిగా కాలేదాకా తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఒకే పక్క అయితే మాడిపోతుంది. అందుకని కాలుతూ ఉన్నప్పుడల్లా ఇలా తిప్పుతూ ఉండాలి, కాడ పట్టుకొని తిప్పుతూ ఉండాలి మనం. చూడండి, వంకాయ కాలింది లేనిది మీకు ఇలా విడిపోతుంది కదండి. ఇలా విడిపోయింది అయితే మీకు కాలిపోయినట్టు మాట. మొత్తం అన్ని చోట్ల విడాలి. అలాగా మొత్తం కాయ అంతా అలా విడాలి. విడితే మీకు కాలినట్టు. లేదనుకోండి, మీరు వేడి పట్టగలిగితే ఇలా నొక్కి చూడండి. మెత్తగా పడింది అనుకోండి, తిప్పుతా ఇక చూడండి, ఇది ఇలా నొక్కుకోండి. ఒక మెత్తబడింది కదా, మీకు అది కాలినట్టే. మెత్తబడితే కాలినట్టే, లేదంటే ఇలా పూర్తిగా విడిన కాలిపోయినట్టే. స్టవ్ ఆపేయండి. అది కొంచెం కాయ వేడి ఉంది కదా, ఒలవలేం కదా, చల్లారాలి. వంకాయని పక్కన పెట్టుకున్నాం. ఇది బాగా మనం పట్టుగలిగే వేడి చల్లారాలి. చల్లారిన లోపు మనం ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు దానికి సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయ మనం తిన్నా దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇది మిక్సీ పట్టాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కారం, పచ్చిమిరపకాయలు, ఉప్పు ఇలా మెత్తగా పట్టేసుకోవాలి, పేస్ట్లా పట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయ చల్లారిందేమో చూద్దాం. ఇప్పుడు వంకాయ చల్లారింది, పర్వాలేదు, పట్టుకోగలం. ఇగో ఇలాగా దీనికున్న తొక్క మొత్తం ఇట్లా తీసేయాలి. మనం కష్టపడక్కదండి, ఈజీగా వచ్చేస్తుంది తొక్క కూడా. కొంచెం చల్లారండి, కొంచెం చల్లారాలి. చల్లగా వచ్చేస్తుందో తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పెద్దగా కష్టపడే అవసరం లేదు. ఇట్లా ఫోర్క్తో తీసేయచ్చు, చల్లారితే చేతితో తీసేయచ్చు, ఎలాగైనా పర్వాలేదు. ఎంత ఈజీగా వచ్చేసిందో, కాలింది కాబట్టి వచ్చింది, కాలకపోతే రాదు. అలా ఇప్పుడు దీన్ని ఏమంటే మనం లోపల ఏమైనా పురుగు గట్రా ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలనుకుంటే మనం ఇలా వేరే బౌల్లో తీసుకొని దీన్ని ఇలా చిదిపి చూసుకోవాలి. చేయి కాలలేదనుకోండి, ఇది ఇంకా వేడిందని స్పూన్తో తీసాను. ఇప్పుడు ఏం లేదు కదా, ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయను కూడా మిక్సీలో వేసేసుకోవాలి. మనకి వంకాయ అలా కచ్చపచ్చ కావాలి అంటే చేతితో కలిపేసుకోవచ్చు మనం.
వంకాయ చల్లారగా చేతితో పిసికేసుకోవచ్చు. లేదా అనుకోండి మిక్సీ మెత్తగా అవుతుంది, కొంచెం మెత్త చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా రోటి పచ్చడి అండి, రోట్లో చేసుకోవచ్చు. చూడండి మిక్సీ పట్టుకోవాలి. మనకి కచ్చా పచ్చా కావాలంటే కచ్చా పచ్చగా పట్టుకోవాలి. మెత్తగా ఎదుగు చూసారా, మెత్తగా పెట్టుకున్నాను, కూడా పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. మనం ఎంత పచ్చడి చేసుకుంటే దాన్ని బట్టి ఆయిల్ వేయాలి. కారం కూడా తినేవాళ్ళు ఎంత కారం తింటారో ఆ విధంగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, తగ్గ ఉప్పు వేసుకోవాలి. ముందు పోపు వేసుకోవాలి. శనగపప్పు, ఈ పోపు అనేది అన్నిటికీ కామన్ అండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ప్లస్ ఇంగువ. కొద్దిగా ఇంగువ. ఇవి బాగా వేయించుకోవాలండి. పోపు వేగుతుంటుంది చూడండి, పోపు వేగుతుంటే కరివేపాకు వేసుకోవాలి. చూడండి పోపు ఇంకా కొంచెం వేగాలి. పోపు ఇంకా వేగలేదండి. పోపు వేగాక ఇప్పుడు వేగిందండి. ఇందులో కొద్దిగా మనం పచ్చి వాసన వస్తుంది కాబట్టి పోపులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇంకా స్టవ్ ఆపి ఇప్పుడు ఈ పోపుని ఇందులో చూడండి ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇది బాగా కలపాలి. కలిపిన తర్వాత లాస్ట్లో ఆనియన్ సన్నగా కోసుకోవాలి, చాలా సన్నగా చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ చేసుకొని ఇందులో ఆనియన్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇందులో ఆనియన్ కలుపుకోవాలి. ఎన్ని కావాలో దానికి తగ్గట్టు ఆనియన్ కలుపుకోవాలి. ఆనియన్ తింటే ఆనియన్ కలుపుకోవచ్చు, లేకపోయినా సరే పచ్చడి చాలా బాగుంటుందండి. ఆనియన్ కలుపుకొని నాకు కదా చూసారు కదా ఎట్లా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదండి పచ్చడి. ఇలా బాగా కలుపుకోవాలండి. అంతే, వంకాయ పచ్చడి రెడీ. సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది లైక్ చేయండి, చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.